శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ యొక్క ఫిబ్రవరి 24, 2024 మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పౌర్ణమి తిథి, స్థిర వాసర, శనివారం రోజున శని హోమం ఉన్నది కూడా నేను తలపెట్టబోతున్నాను. శని కుంభరాశిలో ఉన్నాడు. ఉంటే మకర రాశిలో ఉన్నా పర్వాలేదు, కుంభరాశిలో ఉన్నా పర్వాలేదు. కానీ కుంభరాశిలో ఉన్నప్పుడు ఇది లాభస్థానము. ఈ కుంభరాశి ఏమవుతుందంటే 11వ స్థానం లాభస్థానం అవుతుంది. ఈ 10వ స్థానము కర్మస్థానం అంటారు. అంటే శని మకర రాశిలో ఉన్నదానికంటే లాభస్థానమైనటువంటి కుంభరాశిలో ఉండడం ఎంతో మంచి వేళా విశేషం. అంటే మనం కర్మస్థానంలో ఉన్నప్పుడు ఈ శని హోమం జరిపించడానికంటే 1000 రెట్లు గొప్పది కుంభరాశిలో లాభస్థానంలో ఉండడం. ఈ లాభస్థానంలో ఉన్నప్పుడు మనం శని హోమం జరిపించుకోవడం ద్వారా జరిగేటువంటి మంచి ప్రయోజనాలు ఏంటంటే, అనతి కాలంలోనే మనకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయి అప్పుల నుండి, రుణ బాధల నుండి మనం విముక్తులు అవుతాం ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా. మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులకు అనుకూలంగా, భర్త ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, పిల్లల సిచ్యువేషన్ బట్టి గృహిణి బాధపడుతూ ఉంటుంది. ఈ కుటుంబం ఎప్పుడు చక్కబడుతుంది అనే ఆలోచనలో ఉన్నటువంటి వారికి చాలా సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనలో ఉంటుంది. కానీ డబ్బులు అందుబాటులో లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఎదురై రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ శని హోమం అనేది కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలని బాగా చదివించుకొని వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగాలు దొరకకపోతే తల్లిదండ్రులు చాలా అసంతృప్తి పడతారు, బాధపడతారు, పిల్లలు మనస్తాపం చెందుతారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ శని హోమం జరిపించుకుంటే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. అదేవిధంగా వివాహ సమస్యలు అంటే సంతానం, వివాహం జరిగిన తర్వాత సంతానం లేకపోవడం, వివాహం ఆలస్యం అవ్వడం, దీనికి ఇరువురు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు బాధపడతారు, ఇటు పిల్లలు బాధపడతారు. ఇలా వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి, సంబంధాలు దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ శని హోమం కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. రుణ బాధలలో ఇరుక్కోపోవడం, సంపాదించిన డబ్బు అంతా కూడా మంచినీళ్ళలా ఖర్చు అయిపోవడం, దీనికి కూడా ప్రధానమైనటువంటి కారకుడు శనీశ్వరుడే. మనిషి చేసినటువంటి తప్పులు మనకు తెలిసి చేస్తాం, తెలియకుండా చేస్తాం. కానీ శనీశ్వరుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా వేలెత్తి చూపెడతాడు. అంటే శని చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి అండి. శనీశ్వరుడు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు. కాబట్టి తన నుండి మనం రక్షణ కోరుకోవాలంటే మనం ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శనీశ్వరుని శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి ఈ శని హోమం జరిపించుకోండి. మీరు దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు, వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు, వేరే వేరే జిల్లాలలో ఉన్నటువంటి వారు ఈ శని హోమంలో పాల్గొనండి. మీరు ఇక్కడికి రానవసరం లేదు, శని హోమంలో కూర్చోనవసరం లేదు. మీ గోత్రనామాలు పంపించినట్టయితే నేను ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి వస్త్రాన్ని ఈ శని హోమంలో వేసి, దునిలో వేసి మీకున్నటువంటి కర్మలన్నీ పటాపంచలు చేసి, శని రాబోయే 30 సంవత్సరాలలో మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మీ వైపు చూడకుండా శనీశ్వరుడు అనుగ్రహం పొందేలా నేను చేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు.